స్టీల్ ప్లాంట్ కార్మికులకు కనీస వేతనం 35,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు సిపిఐ నేతలు. 9 నెలలవుతున్న కాంట్రాక్ట్ కార్మికులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం మీద యూనియన్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్టర్లతో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యి చర్చలు జరిపారు. అసలు ఈ చర్చలు ఏ విధంగా జరిగాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి యూనియన్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చర్చల్లో ప్రధానంగా ఏ డిమాండ్లు వారు ముందు పెట్టారు, వారి నుంచి ఎటువంటి స్పందన లభించింది? గత 25వ తారీఖున కూడా ఇక్కడ లేబర్ కమిషనర్ మీటింగ్ అయింది. అక్కడ మనం లేబర్ని ఎవరిని తొలగించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక ఎంప్లాయీస్ చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా, వీఆర్ఎస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఒత్తిడంతా కాంట్రాక్ట్ లేబర్ మీద పడుతుంది. ఎవరిని తీయడానికి వీల్లేదు అనేసి మేము మీటింగ్లో చెప్పాం. ఆ మీటింగ్లో లేబర్ కమిషనర్ గారు కూడా మళ్ళీ మాకు 7వ తారీఖున మాకు యాక్చువల్గా మా స్ట్రైక్ నోటీస్ 7వ తారీఖు నుండి స్ట్రైక్ చేయాలి. ఈ రిక్వెస్ట్ పూర్వకంగా మేనేజ్మెంట్ లేబర్ కమిషనర్ రిక్వెస్ట్ చేసి 11వ తారీఖున మేము అదంతా ఫైనలైజ్ చేస్తామని మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగా మేము దానికి అందరం కార్మిక నాయకులు అందరూ ఎగ్రయ్యాము. ఈలోగా వాళ్ళే మొత్తం కార్మికులందరినీ కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడం మొదలుపెట్టారు. ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు సార్ ఇంతవరకు? ఇప్పటికి 200 మంది పైన, ఇప్పటికి ఇంకా టోటల్గా ఒక 1000 మంది అబవ్ మొత్తం వాళ్ళు తీయడం జరిగింది. దాని గురించి మా కాంట్రాక్ట్ లేబర్ అందరూ మీ స్ట్రైక్ మేము వెళ్ళిపోదాం, స్ట్రైక్ దిగిపోదాం అంటే మేము లేబర్ కమిషనర్ దగ్గర మాటిచ్చాము. మా ప్రకారంగా మీరు కొద్దిగా ఓపిక పట్టండి, 11వ తారీఖున ఎలా డిసైడ్ అవుతుందో దాని ప్రకారం మనం చేద్దాము అని అందరినీ ఇచ్చేసాము. ఇప్పుడు మేనేజ్మెంట్ దౌర్జన్యంగా అక్కడ వర్క్ స్పీడ్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఇంజనీర్ ఇన్ఛార్జ్ కానీ, అక్కడ ఇంజనీర్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి ఎవరికీ తెలియకుండా అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో పార్సల్ క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టారు. దానివలన మేము ఇప్పుడు ఇదే విషయంలో మేము ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాము. ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్కి ఈరోజు ఒక ఎంప్లాయ్కి మినిమం శాలరీ ₹1,00,000. అదే కాంట్రాక్ట్ లేబర్కి యావరేజ్గా మనం తీసుకుంటే 25,000. 75,000 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి వాడు సేవ చేస్తుంటే ఒక కాంట్రాక్ట్ లేబర్ మీద మన ప్లాంట్కి ఎంత ప్రాఫిట్ అనేది ప్రతి మేనేజ్మెంట్ ఆలోచించాలి. ఒకవేళ ఎక్కువైపోయింది, జనాలు ఎక్కువయ్యారు, ఏది కావాలంటే మనకు అక్కడ మనం కాంట్రాక్ట్ని అక్కడ యూనియన్ వాళ్ళని అక్కడ వర్కర్స్ని కూర్చొని వాళ్ళ చేత మనం డిస్కషన్ చేసి తీయాలి. కావున ఇది దౌర్భాగ్యంతో స్థితి కాబట్టి ఇప్పుడు కానీ మాకు డిసైడ్ అవ్వకపోతే మేము అందరూ ఇక్కడే లెటర్ తయారు చేసి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి గోపర్ స్ట్రైక్గా మేము అందరూ వెళ్ళడానికి మేము నిశ్చయించుకున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించారో వారందరినీ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరినైనా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్లయితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కానీ, లేదంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు కూడా ఎటువంటి ఫలితం కూడా తేలలేదని, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వైఖరి ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరా శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.